నమస్తే, మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశపారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలను నయం చేసినటువంటి అనుభవజ్ఞులం. మా తాతల ముత్తాతల కాలం నుంచి కూడా తరతరాలుగా మా పూర్వీకుల నుంచి మేము వైద్య వృత్తిని కొనసాగిస్తూ వస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా ఆయుర్వేదం పట్ల అవగాహన ఉండి తీరాలనేదే మా సంకల్ప భావం. కారణం ఏంటంటే మన భారతదేశంలో అనేక మహర్షులు జన్మించి అనేక చెట్లు గురించి మొక్కల గురించి మనకు తెలియజేసిపోయారు. దాంట్లో మొట్టమొదట శరగ సంహితులు. ధనవంతుడి ఆయన భగవంతుడు మనకు జన్మించి అనేక మొక్కల గురించి ఆయుర్వేదం గురించి మనకు తెలియజేసిన మనం విదేశాల వస్తువులు కొంటూ విదేశాల ప్రోడక్ట్ కొనుక్కుంటూ దాని మీద మోజు చూపిస్తూ మన దేశ సంస్కృతిని మంటగలుపుతున్నారు. కాబట్టి ఇంక మీదటైనా వ్యాపారం ద్రోహచింతనం అన్నట్టు వ్యాపారం కోసం చేసేవాళ్ళు ఇలాంటివి ప్రోడక్ట్ల గురించి ఎన్నో రకరకాలుగా చెప్తూ ఉంటారు. అయినా సైడ్ ఎఫెక్ట్లు పోక చాలామంది చివరికి ఆ యొక్క సమస్య తీరక అనేక ఇబ్బందులు పడే వాళ్ళ కోసము ఈరోజు విషయానికి వస్తే మీకు ఒక చక్కటి వైద్యాన్ని తెలియజేయాలని మీ ముందుకు వచ్చాను. అదే చెవు పోటు రావడము, చెవులో గుమ్మని శబ్దాలు రావడము, చెవులో సీము కారుట, ఆ తర్వాత చెవులో గువ్వులు చేరి వినపడకపోవటం, వినకడ తక్కువ అవ్వడము, అనేక సమస్యలు ఉన్నాయి. అక్కడ ఏదో ఒక చిన్న గుల్లగా రావడము, అనేక సమస్యలు పడేవాళ్ళు మాకెంతోమంది ఫోన్ చేసి చెవిపోటుకు మంచి వైద్యాన్ని తెలియచేయమన్నారు. ఇంతకు ముందు కూడా మేము మంచి వైద్యాన్ని ఈ యొక్క చెవిపోటుకు తెలియజేశాం. కానీ ఈరోజు మీకు మళ్ళీ ఇంకొక వైద్యాన్ని తెలియజేయడం కోసము వచ్చాం. అంతేకాకుండా మాది ఆరోగ్య ఛానల్ అనేది ఒకటి ఉంది. యూట్యూబ్లో మీరు కొట్టినట్లయితే ఆరోగ్య ఛానల్ అని ఓపెన్ అవుతుంది. తప్పనిసరిగా దాన్ని ఓపెన్ చేసి చూసినట్లయితే అనేక విషయాలు మన భారతదేశ స్వదేశీ వైద్యం గురించి నేను మన ప్రాంతాల్లో దొరికే మొక్కల గురించి కూడా చాలా అద్భుతంగా చెట్లతో కూడా చూపించున్నాను. అవి మీది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి అని నేను తెలియచేసుకుంటూ ఈ చెవుపోటుకు చాలా చక్కటి వైద్యాన్ని మీకు తెలియజేయడం ఎలా అంటే ఈ జాగా అనేది వచ్చింది. మీకు కళ్ళల్లో పొదల్లో మన పంటల పొలాల దగ్గర చాండల దగ్గర పెరిగిన ఈ మొక్క చక్కగా ఈ మొక్కను మీరు గుర్తించి తెచ్చుకోండి. ఈ యొక్క జాగను మీరు ఏం చేయాలా అంటే నిప్పుల పైన అగ్గికి ఇలా సెగ చూపించి దీన్ని పిండినట్లయితే ఇట్లా వడదిప్పి ఇట్లా పిండితే దీంట్లో ఇంకా చక్కగా రసం వస్తుంది. ఈ రసానికి తగినట్టుగా మీరు నల్ల పసుపు బ్లాక్ టర్మరీ చూడండి, ఇది మొక్క బ్లాక్ టర్మరీ మొక్క మొలకొచ్చేసి ఉండదు. ఈ యొక్క బ్లాక్ టర్మరీ చిన్న చిన్న ముక్కలుగా కోసి చక్కగా దీంట్లో నుంచి దంచి రసం తీసుకొని ఆ తర్వాత తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే కలవ మొక్క గడ్డ అంటే తామర పూల యొక్క భూమిలో ఆ యొక్క అడుగు భాగంలో గడ్డ ఉంటుంది. ఆ గడ్డను తీసుకొని వచ్చి చిన్న చిన్న ముక్కలుగా కోసి అంతా దంచి రసం తీసుకునే బట్టలో వేసుకొని రసం పిండుకోండి. దానికి తగినటువంటి ఈ యొక్క స్వచ్ఛమైన ఆడిచ్చినటువంటి నూగల నూనె తెచ్చుకొని సన్నటి సెగలో మీరు ఒక పాత్రలో కళాయిలో పోసి మంట పెట్టి కలదిప్పుతూ ఉంటే చివరికి మనం పోసినటువంటి తైలం మాత్రం మిగిలేంత వరకు కాయించి చక్కగా తైలం దింపుకోవాలి. ఆ యొక్క తైలం తయారైన తర్వాత ప్రతిరోజు కూడా చెవుకు 2 డ్రాపులు వేస్తూ ఉంటే ఎంతో కాలం నుంచి చెవు పోటుతో కానీ చెవులో గూలి సమస్య ఉన్నా సీము కారి ఇబ్బంది పడతా ఉన్నా బుర్ర అని మీరు ఇబ్బందులు పడతా ఉండే వాళ్ళకు
చాలా అద్భుతంగా ఈ తైలం పనిచేస్తుంది. మేమైతే తయారు చేసినటువంటి ఈ తైలాన్ని మీరు చూడండి, చక్కగా ఈ తైలాన్ని చూడండి. ఈ తైలాన్ని మేము మా దగ్గరకు వచ్చే కస్టమర్లకు మేము ఇస్తూ ఉంటాము. మీకు మీరుగానే మీ ప్రాంతంలో దొరికితే ఖచ్చితంగా మీరే తయారు చేసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియచేస్తున్నాను. ఎందుకు అంటే ఇక్కడ మాదైతే ఫ్యాక్టరీ కాదు, స్వయంగా కొండల్లో కుంటల దగ్గర అదేవిధంగా మేము అన్ని ప్రాంతాల్లో తిరిగి ఇవి సేకరించి తయారు చేసి ఇవ్వాలంటే అధిక జనానికి ఇవ్వడానికి కుదరదు. కనుక మీకు మీరుగానే తయారు చేసుకుంటే ఆ వైద్యం పట్ల శ్రద్ధ కలిగి మరొక్కసారి ఎవరికైనా మీరు ఇవ్వాలనుకున్నా కూడా ఇటువంటి సలహా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కనుక మీరే తయారు చేసుకుంటారని ఆశిస్తూ, అలా తయారు చేసుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వయసు అయి ఉంటుంది, ఈ చెట్లు సిటీ మార్గంలో ఉంటారు, వాళ్ళు పోయి తెచ్చుకోలేరు. అలాంటప్పుడు మేము తయారు చేసినటువంటి ఈ యొక్క చిన్న ట్యూబ్ మా వద్ద లభ్యం ఉన్నది. స్క్రోల్ అవుతా ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీరు కోరుకునేట్లయితే మీకు మేము పంపించగలము. లేదు నేరుగా వచ్చి కూడా మీకున్న సమస్యను మాకు సున్నితంగా పూర్తిగా వివరించి మీ బాధను మాకు తెలియజేసినప్పుడు మీకు సరైనటువంటి సలహాలు ఇచ్చి చక్కటి ఈ తైలాన్ని మీకు ఇచ్చి పంపించగలం. అలా కాదనుకున్న వాళ్ళకు కొరియర్ ద్వారా కూడా పొందవచ్చు. ఇలా పొంది మీ యొక్క సమస్యను నిర్మూలించుకుంటారని మనవి చేస్తూ, మరి మన దేశము ఆయుర్వేద యొక్క నిలయమని, స్వదేశం పైన ఉన్నటువంటి మొక్కల పైన అంతరించిపోకుండా కాపాడతారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.